ఈ ఇన్వర్టర్ బ్యాటరీ 200, ఇది 180, 200, 150 అలా ఉంటాయి కదా. ఈ బ్యాటరీలు మనం డైరెక్ట్గా ఇది కానీ చెడిపోతే బ్యాటరీ మనం కానీ బజార్ మన మార్కెట్లో కానీ ఎక్కడైనా వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తే 1500 ఒకరు ఇస్తారు, 2000 ఒకరు ఇస్తుంటారు, 3000 ఒకరు ఇస్తుంటారు. ఈ ఆంబ్రాన్ బ్యాటరీలు కానీ ఏ బ్యాటరీలు అయినా సరే ఎక్స్చేంజ్ చేస్తే అసలు ఆ వెయిట్ ప్రకారంగా మనకి ఎంత వస్తుంది. ఒకవేళ పగలు కొట్టేస్తే లోపల సీసం ఉంటుంది కదా, ఆ సీసం వెయిట్ అన్నా ఎంత వస్తుంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం ఇప్పుడు. హలో, ఏం లేదు, మామూలుగా 43 కేజీలు వచ్చిందన్న ఇది బ్యాటరీ. మొత్తం అది వాటర్ అంతా డిజిటల్ వాటర్ అంతా ఉంచేసాను, యాసిడ్ అదంతా. ఇప్పుడు దీన్ని 43 కేజీలకి ఎంత లెక్కనిస్తావు నా కేజీకి? కానీ అదంతా కాదు, మనం దీన్ని పగలగొట్టి సీసం తీసి సీసం ఎంత వెయిట్ వస్తుంది అది కూడా చూద్దాం. నష్టం వచ్చినా పర్లేదు. దీనికైతే మనం ఫుల్ వీడియోలో అసలు ఫుల్గా మనకు అసలు ఇన్ఫర్మేషన్ అయితే కావాలా. ఇది కట్ చేసి దీంట్లో నుంచి ఇలాంటి రాడ్లు లాంటివి ఉన్నాయి, ఇవన్నీ తీయడం జరిగింది. ఇవన్నీ కట్ చేసి తర్వాత ఇదంతా ప్లాస్టిక్, ఇదంతా వేరైపోయింది. తర్వాత ఇది కూడా డబ్బా, ఇదంతా వేరైపోయింది. ఖాళీగా చూడండి. 22 కేజీలు వచ్చింది. అంటే 1 కేజీ ఇది పోయినా సరే 21 వస్తుంది అనమాట మనకి. మొత్తం వేస్ట్ వచ్చి 15 కేజీలు వచ్చింది. నేను అనుకుంటాను తక్కువ ఉన్నట్టు. హాయ్, చూస్తున్నా ఈ డ్రెస్సింగ్ చూసి ఏదైనా ఇంట్రెస్ట్ పని అనుకోమాకండి. ఏం లేదు, జస్ట్ ఇంటి దగ్గర మనం ఇన్వర్టర్ బ్యాటరీలు వాడుతుంటాం కదా, ఒకసారి చూడండి. అందరికైతే తెలుసుంటుంది మీకు. ఇదండి ఈ ఇన్వర్టర్ బ్యాటరీ 200, ఇది 180, 200, 150 అలా ఉంటాయి కదా. ఈ బ్యాటరీలు మనం డైరెక్ట్గా ఇది కానీ చెడిపోతే బ్యాటరీ మనం కానీ బజార్ మన మార్కెట్లో కానీ ఎక్కడైనా వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తే 1500 ఒకరు ఇస్తారు, 2000 ఒకరు ఇస్తుంటారు, 3000 ఒకరు ఇస్తుంటారు. అసలు ఈ బ్యాటరీ కాస్ట్ ఎంత, మనం డైరెక్ట్గా అమ్ముంటే ఎంత వస్తుంది అంటే, ఇది పాత బ్యాటరీ ఇచ్చేస్తే సార్ మీకు ఇంత తగ్గద్దని చెప్పి కొత్త బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మార్కెట్లో ఎక్కడైనా ఇదే జరుగుతుంది. సో నేనేమంటానంటే ఈ బ్యాటరీకి మనకి ఎంత వస్తుంది ఏంది అని నేనే 3000 పెట్టి కొన్నాను బ్యాటరీ. అది మనకి ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3500 కూడా అంటారు, వాళ్ళు ఇస్తా అంటారు కొంతమంది డిమాండ్ చేస్తే, లేకపోతే కొంతమంది దగ్గర 1500 అట్లా తీసేసుకుంటూ ఉంటారు. అలా మోసపోకుండా ఈ ఆంబ్రాన్ బ్యాటరీలు కానీ ఏ బ్యాటరీలు అయినా సరే ఎక్స్చేంజ్ చేస్తే అసలు ఆ వెయిట్ ప్రకారంగా మనకి ఎంత వస్తుంది. ఒకవేళ పగలు కొట్టేస్తే లోపల సీసం ఉంటుంది కదా, ఆ సీసం వెయిట్ అన్నా ఎంత వస్తుంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం ఇప్పుడు. నేనైతే ఒక బ్యాటరీ తెచ్చాను, ఇది వాడే బ్యాటరీ. నేను ఒకటి కొనుక్కొని వచ్చాను, 3500 దాకా పెట్టి కొనుక్కొచ్చాను. దాని తర్వాత ఎంత ఇస్తారో చూద్దాం. ఫస్ట్ టైం వాళ్ళు 3000 ఇస్తా ఉన్నారు, 2000 ఇస్తా ఉన్నారు, అట్లా తగ్గించి ఇస్తూ ఉండే. ఫస్ట్ 1500, 2000 అన్నాడు, తర్వాత 3000కి వెళ్ళాడు. లాస్ట్లో ఏమైంది, 3500 కావాలి అంత అయితే ఇవ్వగలుగుతాను, లాస్ట్ అంతకుమించి నేను ఇవ్వలేను అన్నాడు. ఇప్పుడు అతనే మనకి 3500 ఇస్తున్నప్పుడు మనం ఇండివిజువల్గా దీన్ని బయటికి వెళ్ళి మనం అమ్ముకుంటే ఎంత వస్తుంది, ఎక్కడ అమ్మగలుగుతాం ఏంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ బ్యాటరీ ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. లెట్స్ గో. ఇదండి, మామూలుగా అయితే మనకి 180 బ్యాటరీ ఇదే అనమాట. మనం 3500 పెట్టుకున్నాం దీన్ని. వాళ్ళకే నేను ఎక్స్చేంజ్ చేస్తుంటే ఇదిగోండి వెయిట్ అయితే చూద్దాం. ఫస్ట్ వెయిట్ చూసిన తర్వాత ఈ వెయిట్కి మనకి కాస్ట్ ఎంత వస్తుంది అనేది మనం ఆ యొక్క పర్సన్కి అయితే కాల్ చేసి కూడా అడగదాం ఇన్వోన్ షాప్ దగ్గర. ప్రస్తుతానికైతే ఈ బ్యాటరీ వెయిట్ ఎంత ఉందో చూసిన తర్వాత లోపలైతే వాటర్ ఉంటుంది, డిజిటల్ వాటర్, తర్వాత యాసిడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది. అదంతా కూడా మనం తీసేసిన తర్వాత ఎంత ఉంటుందో వెయిట్, ఆ వెయిట్కి ఒక కాస్ట్ అనేది ఇస్తారు. అది చూద్దాం. లేదంటే దీన్ని డిస్మాలింగ్ చేసి విడదీసేసి లోపల సీసం వరకు మనకి ఎంత పడుతుందని అది కూడా చూద్దాం. Hi. 59 kgs ఉంది, 59.140 దాకా వచ్చింది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు అంతా యాసిడ్ ఫిజికల్ వాటర్ బ్లాక్ కలర్ లేకుండా చూడండి, స్మెల్ కూడా వచ్చేస్తుంది బాగా. ఇదంటే బ్లాక్ లోపల అట్లా వచ్చేసింది. ఇది చెట్లలో కానీ ఎక్కడ పోయకూడదు, చెట్లు చెడిపోతాయి.
కాలిపోయి ఇంకా పని చేయవు. అయిపోయింది, మొత్తం వాటర్ అయితే వచ్చేసింది. లోపల బ్లాక్ అంతా వచ్చిందండి, కొంచెం కూడా వస్తుంది. రైట్, ఇప్పుడైతే మనం వెయిట్ చూద్దాం. $42.950 వచ్చిందంటే 43 అనమాట. ఇప్పుడు ఈ 43 kgsకి మనకి ఎంత వస్తుంది అనేది మనం అతను ఫోన్ చేసి కనుక్కున్నాం. హలో, ఏం లేదు, మామూలుగా 43 kgలు వచ్చిందన్న ఇది బ్యాటరీ. మొత్తం అది వాటర్ అంతా డిజిటల్ వాటర్ అంతా ఉంచేసాను, యాసిడ్ అంతా. ఇప్పుడు దీన్ని 43 kgలకి ఎంత లెక్కనిస్తావు నా కేజీకి? ఓకేనా. 3000 ఉంచేసా మొత్తం. ఇప్పుడు ఎంత కేజీ ఎంతనా? 90 అన్నావుగా? 90 అన్నట్టున్నానే ఉన్నావే. 10 రూపాయలు నీకా? 100 కదా రేటు చెప్పిందే. సర్లే, 90 లెక్కనే వస్తులే. కానీ ఇప్పుడు మామూలుగా అయితే ప్లాస్టిక్ తో పాటు 90 లెక్కన. ఇప్పుడు తీసేస్తే మాత్రం 100 లెక్క కదా, లోపలదంతా తీసి అమ్మేస్తే. ఓకే, అంటే నువ్వు కరగబెడితే అంత రాదు నీకు. ఇప్పుడు 43 kgలు ఉంది, అప్పుడు ఎన్ని కేజీలు వస్తుందో తెలియదు మనకి. అవునవునులే. అందుకని నేను చెప్పేసి దీంతో పాటు చేస్తే సరిపోతుంది. సరేనా, ఓకేనా, నేను ఫోన్ చేస్తా. ఓకే. ఇప్పుడు అది మాట సంగతి. అంటే ఇందాక నేను కాల్ చేసినప్పుడైతే 90 రూపాయలు చెప్పాడు, 100 చెప్పాడు ఎట్లా మొత్తం తీసి అమ్మితే. ఇప్పుడు ఇదొక్కటే కానీ అమ్మితే 80 రూపీస్ అంటాడు, అంటే 90 రూపీస్ అయితే ఇస్తాడు. అంటే మామూలుగా బయటికి వెళ్తే మాత్రం 80-90 దగ్గర ఉంటుంది. 90 రూపీస్ లెక్కన మనకి ఇన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు ఇస్తాడు. మీరు బ్యాటరీ అయితే బయట 2000-2000కి ఇచ్చినా కూడా లాస్ అనమాట. డైరెక్ట్గా మనం తీసుకెళ్ళిపోతే ఆ వాటర్ వంచేసి డైరెక్ట్గానే ఇచ్చేస్తారు. దాన్ని పగలగొట్టి అన్ని చేయబనలేదు. పగలగొట్టి తీస్తే మాత్రం ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉందని అది తెలుస్తుంది. ఈ బ్యాటరీ నేనైతే డిస్మాంటిల్ చేస్తే పని అయితే ఇప్పుడు ఆ వీడియో స్టార్ట్ చేస్తాను. అయితే మనకు 3500 అయితే చెప్పాడు కదా మనం అమ్మడానికి. అయినా నేను ఆ 3500 కాదు, అసలు దీన్ని అయితే నష్టం వచ్చినా పర్వాలేదు నాకు. అంటే నేను 3500 పెట్టుకున్నా. ఎందుకంటే లేడీసే కానీ వెళ్ళి కానీ మనం బ్యాటరీలు అడిగామంటే వాళ్ళు ఏం చేస్తారు, 1500-2000 అట్లా వాళ్ళ ఇష్ట ప్రకారం రేటు చెప్తారు అనమాట. కొత్త దాంట్లో ఉంటుంది కదా, మనం ఎక్స్చేంజ్ చేస్తాం, కొత్త దాంట్లో తగ్గిస్తామని చెప్పి ఈ బ్యాటరీని ఆ విధంగా తీసుకొని ఏదైనా చెప్తారు ఆఫర్లు. కానీ అదంతా కాదు. మనం దీన్ని పగలగొట్టి సీసం తీసి సీసం ఎంత వెయిట్ వస్తుంది అది కూడా చూద్దాం. నష్టం వచ్చినా పర్లేదు. దీనికైతే మనం ఫుల్ వీడియోలో అసలు ఫుల్గా మనకు అసలు ఇన్ఫర్మేషన్ అయితే కావాలా, ఏదైతే పగలగొట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఈ సీసం మళ్ళీ ఒక అతన్ని మనం అడిగింది. నేను దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి అక్కడ 2-3 దగ్గరలో అసలు సీసం ఎంత కాస్ట్ ఉంది, ఆ కాస్ట్కి అమ్మి మీకైతే నేను అది చూపిస్తాను తప్పకుండా ఎంత వస్తుంది అనేది. మనమైతే ఇప్పుడు దీన్ని పగలగొట్టేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీని లోపల అయితే చూడట్టున్నాయా, ఇదంతా సీసం అనమాట. దీని లోపల అయితే ఉంటుంది. మొత్తం కాదు రాజా, అది వేస్ట్ కూడా పోయిద్దంట. మొత్తం కాదు రాజా అంటున్నాడు పక్కన. మనకు తెలియదు, ఓపెన్ చేసిన దాకా ఏముంటుందని దాంట్లో. ఇది సీసం. రాడ్స్ ఉంటాయి, రాడ్లు ఉంటాయంట. ఇట్లా కాలిపోయి కూడా ఉన్నాయి. మరి ఎంత వస్తుందో తెలీదు. ఇప్పుడు వీటన్నిటిలో సీసం అట్లాగే ప్లేట్లుగా ప్లాస్టిక్ కూడా ఉంది, మొత్తం కలిసి ఉంది. సో ఇదంతా తీస్తే మనకి కన్ఫామ్గా అయితే నష్టపోతానైతే అనుకుంటున్నాం. అయినా పర్లేదు, మనకి ఎంత వస్తుందో అయితే చూడాలి మనం.
ఇదంతా సేసమే. దాంట్లో వేస్ట్ అంతా పోతుంది. జల్లెడిగా ఉంది, ఇదంతా సేసం అనమాట. అదంతా పోయిద్ది. అట్లా ఎన్ని ఉంటాయో అన్నీ కూడా వాటిలో కూడా అదంతా క్లియర్ చేసి సేసం వరకు ఎంత ఉందో చూపిస్తాను నేను. అంటే మొత్తం ఏముండదు లోపల సేసము, ప్లాస్టిక్ అంతా మిక్స్ అయిపోయి అయితే ఉంది. అంటే ఇంత అయితే చేయలేరు మన ఇంటి దగ్గర, గమ్ముకి ఇచ్చేస్తారు దాన్ని. వ్యాపారం అంత ఎందుకు అనుకుంటారు, మనకి ఎందుకని ఆడ ఇచ్చేసి వచ్చేస్తారు. కానీ అక్కడ ఇస్తే ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇస్తే ఇందాక చెప్పాను కదా 3500 అయితే వస్తుంది బ్యాటరీకి. అట్లా ఇచ్చిన లాభమే మీకు. 2000కి వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసే కాడికి వాళ్ళు కొత్త దాంట్లో తగ్గిస్తాం అది ఇది అంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాటరీ కాస్ట్ ఎంత కనుక్కోవాలి, కొత్త బ్యాటరీ కాస్ట్ ఎంత, దాని ప్రకారంగా పాత బ్యాటరీ ఉంటే ఇస్తామని చెప్పి అట్లా మాట్లాడుకోవాలి ముందుగానే. ఆ బ్యాటరీ కాస్ట్ చెప్పకుండా దాంట్లో తగ్గిస్తూ ఉంటారు కానీ చెప్పరనమాట. మొత్తం అయితే డిస్ప్లే అయిపోయింది, ఏం లేదు దాంట్లో. ప్లాస్టిక్ డబ్బా ఒకటే మిగిలింది, దాంట్లో వచ్చిన ఇయే సామాన్లు. మొత్తం క్లియర్ చేసి చెప్తాను మళ్ళీ మీకు ఎంత వచ్చింది. ఇది డబ్బా ఇది ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే డ్రెస్ వేసాను, ఇల్లు పని చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ మనం చూపిస్తున్న చూడు. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా డిస్మాంటిల్ చేయడానికి ఒక 1.5 hours పట్టింది. ఇటు చూడండి, ఇది కట్ చేసి దీంట్లో నుంచి ఇదిగోండి ఇలాంటి రాడ్లు లాంటివి ఉన్నాయి, ఇవన్నీ తీయడం జరిగింది. ఇవన్నీ కట్ చేసి తర్వాత ఇదంతా ప్లాస్టిక్, ఇదంతా వేరైపోయింది. తర్వాత ఇది కూడా డబ్బా ఇదంతా వేరైపోయింది, ఖాళీ కొంచెం చూడండి. ఇది ప్లాస్టిక్, ఇది ఒకటే మనకు వచ్చిందనమాట. లెడ్ సేసం అని ఉన్నాడు. ఏంటంటే ఇది బ్యాటరీ లెడ్ అని ఉంది, నేను చూసి చెప్తున్నాను ఇప్పుడు. ఇదంతా ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట. ఇదంతా పోతే లోపల కూడా తీసేస్తే ఇట్లా ఉంటుంది. ఇదే అనమాట బ్యాటరీ లెడ్, సేసం అని అంటారు. ఇప్పుడు దీన్నంతా మనమైతే హీట్ చేసి ఒక అచ్చులాగా పోసిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. ఇది ఈ రెండు కూడా లెడ్డే, సేసమే ఈ రెండు. అది వేస్ట్ ప్లాస్టిక్, ఇది వేస్ట్ ప్లాస్టిక్. ఇప్పుడు ఇదంతా ఎంత వెయిట్ వచ్చిందైతే మనం చూద్దాం. ఇదంతా మనం వెయిట్ అయితే చెక్ చేద్దాం. ఇది కూడా ఈ ప్లాస్టిక్ వరకు క్లోజ్ చేస్తుంటే ఈ ప్లాస్టిక్ వరకు ఎంత వెయిట్ వచ్చింది, అలాగనే ఈ సేసం ఎంత వెయిట్ వచ్చింది, ఈ వేస్ట్ ఎంత వచ్చింది, మొత్తం డిస్మాంటిల్ చేసేసిన తర్వాత తీసేసిన తర్వాత ఎంతవరకు అనేది సపరేట్గా నేను వెయిట్లు అన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు సేసం ఇక వరకు వెయిట్ చూద్దాం మనం ఎంత వచ్చిందో. ఇది 22 kgs వచ్చింది. అంటే 1 kg ఇది పోయినా సరే 21 వస్తుంది అనమాట మనకి, అంతే. అది సరే, మనకు ఇది హీట్ చేసే ప్రాసెస్ కూడా చూద్దాం. ఇది పెట్టున్నాను అక్కడ, ఇదంతా అక్కడ వేసి ఎంత వరకు ఓన్లీ లిడ్ ఒకటే వస్తుంది, సీసా వరకు వస్తుంది అయితే చూద్దాం మనం. నేను ఇది ఎంటీ వేస్తున్నాను, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కూడా ఎంత వెయిట్ వచ్చిందో చూద్దాం. 400 grams మైనస్ చేద్దాం. వేస్ట్ అంతా కూడా వేస్తాను, ఎంత వస్తుంది వేస్ట్ వరకే. అంటే ప్లాస్టిక్ అంటే మనకి మళ్ళీ సేల్ అవుతుంది, ప్లాస్టిక్ కొనుక్కుంటారు. దీని వరకు చూద్దాం. ఈ ప్లాస్టిక్ తీసుకురా, ఈ ప్లాస్టిక్ తీసుకురంట. సరే, మొత్తం వేస్ట్గా వేసేస్తారు. ఇదంతా వేస్ట్ లెక్క వెళ్తుంది మనకి. అంటే మనం మొత్తం బ్యాటరీ అమ్మేస్తుంటే మనకి డబ్బులు వచ్చాయి. బ్యాటరీ అట్లా అమ్మలేదు కాబట్టి, లిడ్ వేరు చేసాం కాబట్టి చేసాం అనేది. ఈ ప్లాస్టిక్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. ట్రై చేద్దాం మొత్తం ఎంత వచ్చిందో చూద్దాం. ఇదంతా వేస్ట్ వచ్చేసింది.
వెయిట్ 10 కేజీల దాకా వచ్చింది. ఇంకా ఉంది, ఒక నిమిషం అది కూడా తెచ్చేస్తాను. డబ్బా మొత్తం వేస్ట్ వచ్చి 15 కేజీలు వచ్చింది. అంటే నీకు అది డిస్ప్లేలో కనిపించట్లేదు. కరెక్ట్గా 15 కేజీల 60 గ్రాములు ఏమో వచ్చింది మొత్తం కలిపి. 15 కేజీల ఆ 15 కేజీల్లో 14.5 కేజీ అనమాట. 500 గ్రామ్స్ మనకి 400 గ్రామ్స్ దాకా డబ్బా వచ్చింది. కాబట్టి ఈ డబ్బా కరెక్ట్గా మనకి 15 కేజీల 600 గ్రాములు, 60 గ్రాములు అంతే. 15 కేజీల 60 గ్రాములు వచ్చింది. అంటే ఒక 400 గ్రామ్స్ తీసేస్తే 14 కేజీల 500 గ్రాములు లెక్క ఇది. ఎందుకంటే ఈ డబ్బా ఇందాక వెయిట్ తీసేసాం కాబట్టి అది మైనస్ అయిపోయింది. సో 15 కేజీలు అయితే పోయింది. ఆ మిగతాది మనకి ఇందాక 22 వచ్చింది. ఆ 22 మనకి ఇప్పుడు హీట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 22 కూడా హీట్ చేసి చూద్దాం దాన్ని కూడా. ఒక 3 అవర్స్ ఎండలో కష్టపడి మొహం అంతా మార్చుకున్న తర్వాత మనకైతే ఒక షేప్ రావడానికి ఇక్కడ షేప్ రావడానికి ఇలా చేసుకోవాలి. ఇసుకలో తర్వాత ఇదంతా కరిగింది కదా, వేసాం అనమాట. మన వేస్ట్ అంతా ఇదంతా పోయింది, అదంతా వేస్ట్. ఇదంతా పోయిన తర్వాత మనకైతే ఒరిజినల్ వస్తుంది. దీంట్లో అయితే పోద్దాం. దీంట్లో కాబట్టి ఒక 3 అవర్స్ కష్టపడిన తర్వాత టైం దాదాపు 4 అయిపోతుంది. తినకూడదు, తినలేదు. అంటే ఎంత రావాలి, ఎంత వస్తుంది అనే దాని అంతవరకు అయితే వెయిట్ చేసి అసలు మనకు ఎంత లిడ్ అనేది శేషం అనేది వస్తుంది చూద్దాం. ఇప్పుడు అది ప్యూర్గా అది ఎంత వచ్చింది, ఇట్లా మనకి ప్లాస్టిక్ ఎంత వచ్చింది నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను. పూర్తిగా మీకు డీటెయిల్గా అయితే చెప్తా. దీంట్లో పట్టుకో, నేను వాల్చుకుంటా. ఇంతవరకు వంపొద్దు. అట్లా నేను వంపుకుంటాను, పట్టుకోను. కింద పెట్టు ఫస్ట్. లేపు కొంచెం లేపు పైకి. నేను వంపుకుంటాను, పట్టుకోండి. ఫైనల్గా బుడగలు అన్నీ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. బిస్కెట్ లాగైతే వస్తుంది. బ్రిక్ ఇది వెయిట్ చూద్దాం ఎంత ఉందో దాంట్లో పెట్టి. ఇది మన బిస్కెట్ అయితే బ్రిక్ తయారైపోయింది. ఇటుకరాయి అనమాట. ఇది ఇటుకరాయి సైజులో. చూద్దాం ఎంత ఉంది వెయిట్. ఇదండి 0 పెట్టండి. 7.900 అంటే 8 కేజెస్ వచ్చింది. దగ్గరికి 100 గ్రామ్స్ తక్కువ. సో మనకి లాసే అనమాట. చూద్దాం దీన్ని అమ్మి ఎంత వస్తుందో కూడా చూద్దాం. అది కూడా ఫైనల్గా ఇది బ్రిక్ క్లియర్గా వెయిట్ అయితే ఉంది. రైట్, ఒక మొత్తం మీద ఒక 5 అవర్స్ కష్టపడితే వచ్చింది ఇది. సో ఈ ప్రాసెస్ అయితే వద్దు, అమ్మిన తర్వాత చెప్తాను. ఈ ప్రాసెస్ అయితే ఎవరు చేయొద్దు. మనకి
బ్యాటరీ పరంగానే బయట మనం ఎనువులు అమ్మే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళేస్తే వాళ్ళే మనకి 3500 అలా ఇచ్చేస్తున్నారు. ఇందాక విన్నారు కదా మీరు ఆ యొక్క వీడియోలో. సో అది ఇచ్చేయడమే బెటర్. సో నేనైతే చేశాను. ఒకవేళ ఇంకా ఎక్కువ వస్తాయేమో చూద్దాం, దీన్ని నమ్మి ఇంకేమైనా వస్తాయేమో, ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూద్దాం. ఓకే, అయిపోయింది ఇంతటితోటి. ఇది ఎంత వచ్చింది ఏంది కూడా చెప్తాను కాసేపట్లో. ఫుడ్ తినేసి తర్వాత మొత్తం చెప్తాను. ఎంత ప్లాస్టిక్ ఎంత పోయింది, ఆ ప్లాస్టిక్ కూడా మనకి అమ్మితే పోతుందో తెలియదు, తర్వాత చెప్తాను దాని విషయం. అయితే ఇన్వర్టర్ బ్యాటరీ తీసేసి దాని లోపల సీసం బయటికి తీసాం కదా, దాంట్లో ఏం జరిగిందంటే అది మామూలుగా అయితే ఇన్వర్టర్ బ్యాటరీ వాటర్తో పాటు 180 బ్యాటరీ వచ్చేది వెయిట్ 59 kgs వస్తుంది. 59 kgsని మనం అమ్మలేము. 59 kgsలో మొత్తం వాటర్ అయిపోతుంది కాబట్టి వాటర్ వంచేస్తే మాత్రం మనకి 42 kgs దాకా వచ్చింది. నేను చూసాను, రాసుకున్నాను. 42 kgs అయితే వచ్చింది వాటర్ అంతా వంచేసిన తర్వాత. ఆ 42 kgs తీసుకొని అమ్మేసి ఉంటే మాత్రం నాకు 3490 దాకా వచ్చాయి. సో నేను దాన్ని అటు అమ్మకుండా మన వీడియో కోసం అయితే దాన్ని పగల కొట్టేసాము. పగల కొట్టేసిన తర్వాత ఏమైందంటే దాని లోపల సీసం తీసాం కదా, అది 7.900 అలా వచ్చింది. మీరు చూశారు కదా, నాకు వీడియోలో ఉంది కదా. దాంట్లో ఏముందంటే 3500 ఇస్తా అన్నాడు అతను కాల్ చేసి. అంటే వాటర్ వంచేసి అలానే పెట్టేస్తే. సో నేను లోపల లిడ్ని కూడా తీద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేసి ఆ లిడ్ అయితే తీయడం జరిగింది. ఆ లిడ్ అయితే చాలా బాగుంది, అంటే చూడడానికి బాగుంది. కానీ దాన్ని అయితే నేను సేల్ చేసి మీకు వీడియో చేస్తానని అయితే వీడియోలో చెప్పాను, కాబట్టి సేల్ చేయలేదు. ఎందుకంటే దాన్ని అమ్మితే మనకి 800 కానీ లేదా 1000 అలా వస్తుంది ఆయన చెప్పిన లెక్క ప్రకారం. ఒకవేళ మనం తిరిగి అమ్మినా 1000 వస్తుంది. సో మనకి 2500 లాస్ అయితే అయ్యాను నేను. సో దాన్ని అలాగే పెట్టేసాను, అందుకని సేల్ చేయలేదు. చాలామంది దగ్గర అయితే అడిగాను నేను, ఒకవేళ ఎక్కువ తీసుకుంటానంటే అప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం తీసుకెళ్ళి అనుకున్నాను. సో ఎవరైతే తీసుకోలేదు ఇంకా తక్కువే చెప్పారు. నేను చాలా దగ్గరలో అడిగిన ఆ లిడ్ అంత కాస్ట్లీ వేసేసామని 70, 90 అట్లా ఉంది. 100 కూడా ఎవరు లేరు. మాకు ఫోన్ చేసిన ఆయన అయితే 100 ఇస్తా అన్నాడు. సో నేను దీన్ని వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే పగల కొట్టడం అంటే వద్దు, అది వాళ్ళు చేసి మీరే పెట్టుకొని ఇన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మేస్తే పర్ఫెక్ట్ రేట్ అయితే ఇస్తారు. ఆ బ్యాటరీ వాళ్ళ దగ్గర మాత్రం ఎక్స్చేంజ్ రూపంలో కానీ చేస్తే కొత్త బ్యాటరీ ఎంత కాస్ట్ ఏందని తెలియకుండా దాంట్లో మేము 2000కి 3000కి తీసుకుంటాం, దీన్ని 500కి తగ్గిస్తాం, పాత బ్యాటరీ రిటర్న్ తీసుకుంటాం అని చెప్తా ఉంటారు. కాబట్టి పాత బ్యాటరీ రిటర్న్ వాళ్ళు కాదు, బయట ఇన్వెంట్ షాపులు ఎక్కడైనా కూడా తీసుకుంటారు. సో లాస్ అవ్వమాకండి తప్పకుండా. అయితే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఫేస్ చేసి మీరు కూడా చేయకూడదు, తెలుసుకోవాలి బ్యాటరీ గురించి ఎలా ఏందనేది. అది దగ్గర పెట్టుకొని కొత్త బ్యాటరీని కాస్ట్ కనుక్కోండి, ఆ బ్యాటరీని తగ్గించి ఎంతకి ఇస్తాడో కనుక్కోండి. తర్వాత దీన్ని అనేది 3500 అలా పెట్టి తీసుకునే పని అయితే ఇచ్చేయండి వాళ్ళకే. కొంతమంది అయితే అలాగే జెన్యూన్గా ఇస్తారు, కొంతమంది ఎవరు. సో దీని గురించి మేము మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.